న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ యానాం గౌతమి గోదావరి ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంతాలు యానాం బీచ్, బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్, గురుకృష్ణాపురం తదితర లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి రావాలని కోరారు. యానాం ప్రజలు అధైర్యపడొద్దని, ఎటువంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ యానాం గౌతమి గోదావరి ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంతాలు యానాం బీచ్, బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్, గురుకృష్ణాపురం తదితర లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి రావాలని కోరారు. యానాం ప్రజలు అధైర్యపడొద్దని, ఎటువంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.
కాకినాడ జిల్లా తాళరేవులో శుభతిథి భోజన్ కార్యక్రమంలో భాగంగా కొత్త విద్యా చట్టం వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాళరేవు హైస్కూల్లో హెచ్ఎంజే ఆశాలత ఉపాధ్యాయుల సమక్షంలో శిక్షా సాప్తాహిక కార్యక్రమంలో భాగంగా పిల్లలకు దాతల సహకారంతో అరటి పండ్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పేరయ్య రాజులు మాట్లాడుతూ గ్రామంలోని అందరూ కూడా వారి పుట్టినరోజులకు పెళ్లి రోజులు చేసుకున్నప్పుడు కూడా వృధా ఖర్చు చేయకుండా ఇలాంటి స్కూల్ పిల్లలకు స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పంచిపెట్టడం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ గంజా, సూరిబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు బి శ్రీనివాస్ రెడ్డి, కట్ట ఆదినారాయణ, ఉపాధ్యాయులు పి కిషోర్, వాకపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవులో శుభతిథి భోజన్ కార్యక్రమంలో భాగంగా కొత్త విద్యా చట్టం వచ్చి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాళరేవు హైస్కూల్లో హెచ్ఎంజే ఆశాలత ఉపాధ్యాయుల సమక్షంలో శిక్షా సాప్తాహిక కార్యక్రమంలో భాగంగా పిల్లలకు దాతల సహకారంతో అరటి పండ్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పేరయ్య రాజులు మాట్లాడుతూ గ్రామంలోని అందరూ కూడా వారి పుట్టినరోజులకు పెళ్లి రోజులు చేసుకున్నప్పుడు కూడా వృధా ఖర్చు చేయకుండా ఇలాంటి స్కూల్ పిల్లలకు స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పంచిపెట్టడం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ గంజా, సూరిబాబు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు బి శ్రీనివాస్ రెడ్డి, కట్ట ఆదినారాయణ, ఉపాధ్యాయులు పి కిషోర్, వాకపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే తాళరేవు మండల నాయకులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు లయన్స్ క్లబ్ రాజ్యాంగంలో ఎదురైపోయింది. రామేశ్వరరావు గారి యొక్క పేరు మహాలక్ష్మి పేరు మీదుగా ఈరోజు పిల్లలందరూ కూడా విద్యార్థులందరికీ అరటిపళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా పెద్దలు వచ్చి ఉన్నారు. ఆ పెద్దలు కూడా మరి కార్యక్రమం పాల్పంచుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ పాఠశాల హెచ్ఎం గారి తరఫున, సిబ్బంది తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో మరి మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నటువంటి పత్రికా విలేకరుల వారు కూడా ఈ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ప్రారంభించారు. పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమంలో తాళరేవు లయన్స్ క్లబ్ ద్వారా సంగాడి కామేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి కుమార్తెలు వెంకటరమణాదేవి, మహాలక్ష్మి, దుర్గాదేవి గారు ఈ అరటిపండుని స్పాన్సర్ చేశారు. కానీ లయన్స్ క్లబ్ ద్వారా స్కూల్కి మన తాళరేవు నామనాయకుడు జిల్లా పరిషత్ హై స్కూల్కి అందించాం స్కూల్ విద్యార్థులకి. ఈ సందర్భంగా వారికి మా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యానాం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కోసం కన్స్ట్రక్షన్ కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 7 కోట్ల రూపాయలతో ఆలయం ఫౌండేషన్ మరియు ఆలయ నిర్మాణం చేపడుతూ వచ్చే ఆదివారం 4వ తారీఖున తిరుపతి దేవస్థానపు అధికారులు, కాంట్రాక్టర్లు వచ్చి 5వ తారీఖు నుంచి ఆలయ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ వర్క్లను 120 రోజుల్లో రాతితో నిర్మించబడే పనులన్నీ కూడా పూర్తి చేయనున్నట్లుగా తెలియజేశారన్నారు. దాతలు ముందుకొచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
యానాం మరియు పరిసర ప్రాంత భక్తులు ఎవరైనా సహాయం అందించాలని అనుకుంటే రెనోవేషన్ అకౌంట్కి మీ సహాయం అందించవలసిందిగా కోరుచున్నామని భక్తులందరూ కూడా సహకరించాల్సిందిగా మల్లాడి కోరారు. యానాం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కోసం కన్స్ట్రక్షన్ కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 7 కోట్ల రూపాయలతో ఆలయం ఫౌండేషన్ మరియు ఆలయ నిర్మాణం చేపడుతూ వచ్చే ఆదివారం 4వ తారీఖున తిరుపతి దేవస్థానపు అధికారులు కాంట్రాక్టర్లు వచ్చి 5వ తారీఖు నుంచి ఆలయ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ వర్క్లను 120 రోజుల్లో రాతితో నిర్మించబడే పనులన్నీ కూడా పూర్తి చేయనున్నట్లుగా తెలియజేశారన్నారు. దాతలు ముందుకొచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. యానాం మరియు పరిసర ప్రాంత భక్తులు ఎవరైనా సహాయం అందించాలని అనుకుంటే రెనోవేషన్ అకౌంట్కి మీ సహాయం అందించవలసిందిగా కోరుచున్నామని భక్తులందరూ కూడా సహకరించాల్సిందిగా మల్లాడి కోరారు. ఈరోజు మన యానం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కన్స్ట్రక్షన్ కమిటీ మన పుదుచ్చేరి ప్రభుత్వం ఒక సంవత్సరం ముందుగానే వేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి తిరుపతి దేవస్థానం వారు ఇచ్చిన డబ్బుతోటి కానీ అలాగే కొంతమంది డోనర్స్ ఇచ్చిన డబ్బుతో ఫౌండేషన్ తోటి కలిపి దగ్గరగా 7 కోట్ల రూపాయలతో ఫౌండేషన్కి మిగతా డబ్బునేమో 5,71,00,000 రూపాయలు మనం తిరుపతి దేవస్థానానికి డిపాజిట్ చేయడం జరిగింది. వాళ్లే టెండర్ కాల్ చేసి వాళ్లే వర్క్ చేసేలాగా చేయడంలో అనేకమైన ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా సరి చేసుకుని ఫైనల్గా మళ్ళా ఫౌండేషన్ వర్క్ కూడా మొదలుపెట్టి వచ్చే ఆదివారం అనగా 4వ తారీఖు ఆగస్టు 4వ తారీఖున తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు అలాగే కాంట్రాక్టర్ వచ్చి 5వ తారీఖు నుంచి ఈ టెంపుల్ ఫస్ట్ ఫేజ్ వర్క్ని 120 రోజుల్లో మిగతా వర్క్ అంతా కూడా రాయితోటి కట్టేది. ఈ రాయికి సంబంధించిన ఆ డిజైన్స్ కానీ అన్నీ కూడా ఆల్రెడీ శాలంలో తయారైపోయి చాలా వరకు మెటీరియల్ వచ్చేసింది. మిగతా మెటీరియల్ కూడా ఈ వారంలో యానం పంపిస్తామని చెప్పుకున్నారు. వచ్చే సోమవారం నుంచి అనగా ఆగస్టు 5వ తారీఖు నుంచి 120 రోజుల్లో ఈ టెంపుల్ ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడానికి వారు ఇప్పుడే మేము ఇక్కడ నుంచి కమిటీ కూడా మేము మాట్లాడితే కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ కూడా చెప్పుకున్నారు. ఈ విషయాలు యానం ప్రజలకి అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సెకండ్ ఫేజ్ ఇది అయిన వెంటనే మరలా సెకండ్ ఫేజ్ కూడా రెండోది గుడి ఉంది. దానికి దగ్గరగా 6 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ అవి ఉన్నాయి. దాని ఇప్పుడు ఇంకొక 25-50 పెరిగినా కూడా దానికి మళ్ళా తిరుపతి దేవస్థానం నుంచి నేను బోర్డు మెంబర్గా ఉండగానే దాంట్లో సగానికి మీరు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. మరలా ఇంకొక సగం అంటే ఒక 3,25,00,000 రూపాయలు వారిని కోరడం జరిగింది. ఇంకొక 3,25,00,000 3,50,00,000 రూపాయలు లోకల్ భక్తులందరూ కూడా దానికి మీరు అందరూ కూడా ఈ టెంపుల్కి ఈ వచ్చే సోమవారం మొదలైన వెంటనే మీరు రెనోవేషన్ అకౌంట్కి మీరు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాం. మేము కూడా ఇందులో ఉన్న కన్స్ట్రక్షన్ కమిటీ కానీ అలాగే దేవస్థానం కమిటీ కానీ రాబోయే రోజుల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు అలాగే మీరు అప్రోచ్ అయినా లేదా మిమ్మల్ని కూడా పెద్దలందరినీ కూడా కలిసి ఈ దేవాలయం మరలా ఇంకా ఆగకుండా కంప్లీట్గా ఈ 4 నెలలు అయ్యేప్పటికీ రెండో ఫేజ్ కూడా మొదలు పెట్టేలాగా చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దానికి భక్తులందరూ కూడా సహకరించమని అలాగే కమిటీకి కూడా సహకరించమని చెప్పేసి మేము అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకలపేట గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి గుడికి కొత్తగా నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభించి అమ్మవారిని దర్శించుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో కనకలపేట గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొని మల్లాడి కృష్ణారావు గారిని సత్కరించారు. నగరపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకలపేట గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి గుడికి కొత్తగా నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభించి అమ్మవారిని దర్శించుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో కనకలపేట గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొని మల్లాడి కృష్ణారావు గారిని సత్కరించారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి చెందిన పేషెంట్లు కాకినాడలో ట్రస్ట్, అపోలో మెడికవర్, సూర్య గ్లోబల్, కాకినాడ జనరల్ హాస్పిటల్స్ ఇలా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లను పెమ్మడి కృష్ణమూర్తి, మేడ రత్నం, కోపనత్తి కస్తూరిరాజు, వాసంశెట్టి వెంకటేష్లను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ వైద్య సిబ్బందితో డాక్టర్లతో మాట్లాడిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాటి కృష్ణారావు, వారి వెంట సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానానికి చెందిన పేషెంట్లు కాకినాడలో ట్రస్ట్, అపోలో మెడికవర్, సూర్య గ్లోబల్, కాకినాడ జనరల్ హాస్పిటల్స్ ఇలా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లను పెమ్మడి కృష్ణమూర్తి, మేడ రత్నం, కోపనత్తి కస్తూరిరాజు, వాసంశెట్టి వెంకటేష్లను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ వైద్య సిబ్బందితో డాక్టర్లతో మాట్లాడిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాటి కృష్ణారావు, వారి వెంట సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న వల్ల కిడ్నీ డాక్టర్ ఒకసారి చూస్తారు. ఇప్పుడు అమృత్ బాజీ గారు మెడిసిన్స్ రాశారు కదా, వాడిన కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అగ్రహారం వద్ద వెలిసి ఉన్న శ్రీ ధనమతల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఆషాఢ మాసంలో అమావాస్య ముందు వారం వచ్చే మంగళవారం నాడు తీర్థ మహోత్సవం నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అగ్రహారం వద్ద వెలిసి ఉన్న శ్రీ ధనమతల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఆషాఢ మాసంలో అమావాస్య ముందు వారం వచ్చే మంగళవారం నాడు తీర్థ మహోత్సవం నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. గేట్లు లైటింగ్ వేస్తారు. అంటున్నారు. అక్కడ అలా వాన్ చేస్తున్నారా?
జిల్లా తాళరేవు మండలం తాళరేవు ఐసిటిఎస్ సెంటర్లో కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆదేశాలు అనుసారంగా కాజ్లూరు మండలం 3 సెక్టార్ల అంగన్వాడీ టీచర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సెంటర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. జనసేన నాయకులు అన్యం శ్రీరామచంద్రమూర్తి, సిఓపిడి అధికారిని మాధవి మాట్లాడుతూ సెంటర్లకు పంపిణీ చేసే బాలామృతం, పాలు, గుడ్లు, నూనె, రైసు తదితర వస్తువుల వివరాలను రామచంద్రమూర్తికి వివరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు తెలపగా మంత్రివర్యులు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తాము అంటూ హామీని ఇచ్చారు. వీరి వెంట కాజ్లూరు మండల బీజేపీ అధ్యక్షులు సలాది వీరబాబు, టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం తాళరేవు ఐసిటిఎస్ సెంటర్లో కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆదేశాలు అనుసారంగా కాజ్లూరు మండలం 3 సెక్టార్ల అంగన్వాడీ టీచర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సెంటర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. జనసేన నాయకులు అన్యం శ్రీరామచంద్రమూర్తి, సిఓపిడి అధికారిని మాధవి మాట్లాడుతూ సెంటర్లకు పంపిణీ చేసే బాలామృతం, పాలు, గుడ్లు, నూనె, రైసు తదితర వస్తువుల వివరాలను రామచంద్రమూర్తికి వివరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు తెలపగా మంత్రివర్యులు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తాము అంటూ హామీని ఇచ్చారు. వీరి వెంట కాజ్లూరు మండల బీజేపీ అధ్యక్షులు సలాది వీరబాబు, టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంకరేజ్మెంట్ ఎంతలో ఉంటుందంటే నేను అంగన్వాడీలో ఒక్కదాని కోసం చెప్పట్లేదు. సరే ఏదో పథకం ఏ పథకం అనేది ఉంది, దానికి ఒక 100 రూపాయలు ఇస్తున్నారు. ఆ 100 రూపాయలు కరెక్ట్గా ఆ పర్సన్కి వెళ్తుందా లేదా, అది అంగన్వాడీ అవ్వచ్చు, డ్వాక్రా అవ్వచ్చు, లేకపోతే పేదల పెన్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వండి. సో ఈ వ్యవస్థలో మీకు తెలియదు ఏముంది, ఎక్కడో చోట చాలా లోటుపాట్లు జరిగింది. అవన్నీ అప్రోచుకోమండి. ఇప్పుడు మనకి కొత్త కోసం మాకు కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే అభివృద్ధి చేస్తుందో దాన్ని గుర్తించి అభివృద్ధి లేకుండా చేయడం, ఎక్కడైతే పథకాలు ఉన్నాయి, పథకాలు అయితే చాలా బాగున్నాయి. ప్రతి చోట ప్రతి స్టేట్ నేను చూస్తున్నాను, పేపర్ అయితే చదువుకుంటాను చాలా. కానీ ఆ పథకం అనేది అక్కడెక్కడో 100 రూపాయలు రిలీజ్ అయితే ఆ చివరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఆ పథకం తీసుకోండి, ఇది ఎక్కడో ఉంది, ఇది ఎవరికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారికి వెళ్ళాలి అని ఒకటే మా ఉద్దేశం. అందుకని అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే ఇలాంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో పనిచేసేవారు ఎవరికైనా సరే వాళ్ళ లోటుపాటు కూడా గుర్తించండి. మనం కూడా వాళ్ళ మీద వేసేసుకుంటూ నేను 50 కిలోలు బరువు పోయలేదు, 100 కిలోలు నేను ఏమవుతుందని చెప్పండి, పోయలేదు కదా. అలాగే మీ మీద కూడా బరువు వేయకుండా మీరు ఎంతవరకు చేయగలరు. అందులో నాకు సిస్టమ్ బాగా నచ్చింది. చెప్తుంది ఒక అంగన్వాడీ సెలెక్ట్ చేసుకుంటే నాకు సిస్టమ్ చాలా బాగా నచ్చింది. అలాంటి సిస్టమ్ కరెక్ట్గా అవుతుందా లేదా, ఇదంతా లబ్ధానికి వెళ్తుందా లేదా చేయడానికి చూడడానికి మేము వచ్చాం. మేడం దృష్టిగా చాలా బిజీగా ఉంటారు. ప్రతి ఒక్కటే కాదు, మన పంచాయతీలు కానీ మండల ఆఫీసులు కానీ ఎక్కడైతే అభివృద్ధి జరిగింది, ఎక్కడైతే పథకాలు పేదలకి లబ్ధిదారులకి దానికి అర్హత ఉన్న వాళ్ళకి వెళ్ళడం లేదు అనేది తెలియమంటే ప్రజలంతా వచ్చి అడుగుతున్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇటువంటి మాకు జరగట్లేదు, నాకు 60 ఏళ్ళు రావట్లేదు, నాకు ఇలా అయితే మా పిల్లలకి. అయితే తల్లితనం, అమ్మతనం ఈ రెండు ఉన్నాయి. తల్లితనం వేరు, అమ్మతనం వేరు. దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లితనం గురించి తెలుసుకుంటే కనుక ఒక కోయిల్ ఉందండి, గుడ్లు పెడితే కానీ మొదలు కాకి గుడ్లు పెడతాయి. ఇది ప్రకృతిలో జరిగే సత్యం. ఇది ఎవ్వరు ఇది కాదనలేదు. అది ఏం చేస్తుంటే తన గుడ్డులాగే భావించి ఒక అమ్మగా వాటిని సాగి పొదిగి పిల్లలు చేస్తారు. ఇక్కడ ఒక తేడా గమనించండి. తల్లితనం మాత్రమే కోయిలుకుంది, కానీ కాకి అమ్మతనం కూడా ఉంది. అమ్మతనం అంటే తల్లితనం అంటే పిల్లలు కనే వరకునే, అమ్మతనం అంటే ఎవరినైనా ప్రేమగా చూసుకోవడం అమ్మతనం. ఆ అమ్మతనం మీ అందరిలోనే ఉంటారు. తల్లిదండ్రుల వరకు వేరే తీసుకొచ్చి ఇంకా మ్యాథమెటిక్స్ అంటే మా ఆఫీస్ లో ప్రెసెంట్ లేవు, అది సెంటర్స్ లో సెంటర్స్ దగ్గర ఉండవు. అందుకని నేను పంపించేస్తాను. కాబట్టి మీరు ఎంత నిస్వార్థంగా ఎంత నిజాయితీగా ధైర్యంగా చెప్పగలిగితే దాన్ని ఏమైనా చేయగలరు. ఎందుకంటే మీరు అన్ని మేడం చెప్పలేకపోవచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. అది మేడం కానీ చెప్ప ఏదైనా సరే మీరు ధైర్యంగా మా ప్రాబ్లం ఇదండి, మేము ఇలా చేద్దాం అనుకున్నాం, పిల్లలు రావట్లేదు, మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పండి. అవన్నీ నోట్ చేసుకుని మీరు రాకపోవడంలో తీసుకుని మినిస్టర్ తీసుకెళ్తారు. ఒక క్లియర్ ఏదైనా అమెరికా దాంట్లో మీరు భయపడేది ఏముండదు, ఏముండదు. మీరు నిస్వార్థంగా ధైర్యంగా చెప్పండి మీ ప్రాబ్లమ్స్, అలాగే నేర్పడిన తర్వాత మాట్లాడండి. ఓకే. పిల్లలకి మళ్ళీ 3 సంవత్సరాలు పూర్తయ్యే వరకు మేము పౌష్టికాహారం అంతా ఇస్తున్నాం సార్. గర్భిణీగా 3 నెలలు ఉండింది, 3 సంవత్సరాలు పూర్తయ్యే వరకు సార్. కానీ మాకు పిల్లలు ప్రీ స్కూల్కి రావాలంటే 4 ఇయర్స్ రావాలి సార్. కానీ వాళ్ళు 4 ఇయర్స్ వచ్చిన తర్వాత మా దగ్గర 6 నెలలు కానీ 4 నెలలు కానీ లేకపోతే 1 ఇయర్ కానీ ఉంచుతున్నారు సార్. ఈ లోపు వాళ్ళకి మేము ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి రాయడం,
కొద్దిగా కాన్వెంట్లో జాయిన్ చేసుకుంటాను. కాన్వెంట్ ఏ ఇయర్లో జాయిన్ చేస్తున్నారమ్మా? 4 years సో మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ అలా టాలీ అవుతూ ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉంది సార్ మా దగ్గర, కానీ అసలు పిల్లలే లేకుండా వీళ్ళు ఏమీ చేయట్లేదు. అది ప్రాబ్లమ్. వీళ్ళకి సౌకర్యం మేడం మేము గమనించింది చెప్తాను సార్, అడుగుతాను మేము పిల్లల దగ్గర రావడానికి మనం చేయగలము. నిజంగానే మీరు అన్నట్టు ఈ కాన్వెంట్స్ వచ్చేసి ఇంకోటి వచ్చి ఎంత చెప్పిన రాని స్ట్రెంత్ ఉన్న రియాలిటీ ఉంటే అప్పుడు ఏం చేద్దాం వాటిని. అలాగే సార్, ఇప్పుడు నాకేంటంటే కొంత ఇష్యూస్ అయితే ఉన్నాయి, నేను మాట్లాడతాను సార్, పైన మాట్లాడతాను, వాళ్ళ దగ్గర మాట్లాడతాను, అది ఒకసారి అవుతుంది. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే నేను మా ఇంట్లో జిల్లా కాజులూరు మండలం ఐతపుడి గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో సోమవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తుమ్మల ఉమామహేశ్వర పర్యవేక్షణలో స్టూడెంట్ కిట్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా సర్పంచ్ పెద్దిరెడ్డి చంద్రరావు, జనసేన నాయకులు ఆన్యం శ్రీరామచంద్రమూర్తి, బీజేపీ నాయకులు సలాది వీరబాబు పాల్గొన్నారు. అతిథులు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, ప్రస్తుతం విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతూ కంప్యూటర్ పరిజ్ఞానంతో కొనసాగుతున్న వేళ ప్రతి విద్యార్థి భక్తి శ్రద్ధలతో చదువుకొని పాఠశాలకు పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐతపుడి గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పక్కన అలాగా అంటే కరిగిపోతున్నావు. ఓకే సార్ అమ్మాయి చాలా గ్రాండ్గా ఈ అందరూ బాగా సార్ మన సెక్రటరీ గారు రండి పైకి రండి. సత్యనారాయణ ఐదుపూడి గ్రామ పెద్దలకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, స్టాఫ్కి, ఉద్యమగారికి అందరికీ పేరు పేరున నా మొదటి నమస్కారాలు. ఫస్ట్గా క్షమించారు, ఒక గంట లేట్ అయింది. ఇప్పుడు ఐదుపూడి వాళ్ళతో నాకున్న అనుబంధం ఏంటంటే షార్ట్ టైంకి ఉంటారు. ఎలక్షన్లోనే చూశాను, మిగతా ఊరితో వర్క్ చేశాను. ఐదుపూడి కుర్రోళ్ళు మాత్రం చాలా షార్ప్. అన్నయ్య 11:30, 10, 11 సాయంత్రం 5 ఎంత ప్లానింగ్ నిక్కచ్చిగా ఉంటారంటే నాకు క్షమించాలి మీరు అందరూ కూడా. కార్యక్రమం కూడా చాలా మంచి, అంటే ఒక అంగన్వాడీ కార్యక్రమం అక్రమాలు జరుగుతుంటే మండల లెవెల్ మీటింగ్ మినిస్టర్ సహకారంతో పెట్టి మాట్లాడి వస్తున్నాం. అక్కడ బాగా లేట్ అయింది, క్షమించాలి. చాలా బాగా జరిగింది సార్. నా సైడ్ నుంచి ఇంకొక క్షమాపణ ఏంటంటే నాకు గుర్తులేదు కానీ ఒక 14 ఏళ్ళ క్రితం 13 ఏళ్ళ క్రితం మా నాన్నగారు వచ్చారు. అప్పుడు హై స్కూల్స్ అన్నీ చేస్తే ఎంతో కొంత మాకు చూస్తుంటే ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయింది, ఏదో కట్ అయిపోయింది. నాకు అక్కడ ఏదో అడిగారు హై స్కూల్కి, నేను రెడీగా అప్పుడు 10th ఏదో చేపిస్తున్నారు. నేను యూకేలో ఉన్నాను. అది అలాగా ఎందుకో మిస్కమ్యూనికేటే కట్ అయిపోయింది. కానీ ఇప్పుడు చెప్తుంటే చాలా బాగా వేసింది. నా మనస్ఫూర్తిగా అలాంటి దాతలు ఉన్నంతసేపు కూడా స్కూల్స్ గవర్నమెంట్ ఎంత చేసినా ఊర్లో దాతలు ఉంటే ఇంత అందంగా ఉంటుంది ప్రతిదీ కూడా. హై స్కూల్ అయినా బోధించుకోవచ్చు. మనస్ఫూర్తిగా ఈ దాతల్ని దానికి ప్రోత్సహించి మీ ప్రజల్ని
దాని దగ్గరుండి చేయించిన ఉపాధ్యాయ స్టాఫ్ తెలియజేస్తున్నాను. స్కూల్స్ అనేది రాజకీయ కన్నా కూడా అతీతంగా 2004 నుంచి ఎంతో కొంత స్కూల్ చేయాలని తప్పంతో చేస్తున్నామండి. దానికి కారణం ఏంటంటే నేను చదువుకున్నది సేమ్ ప్రైమరీ స్కూల్, నేను చదువుకున్నది కాజులూరు హై స్కూల్, అక్కడ చదువుకున్నాను. నేనేమి కాన్వెంట్లకి వెళ్ళలేదు, లేకపోతే నేను స్కూల్స్ ఏం లేవు. సో తర్వాత చదువుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే చాలా పేదవాళ్ళు ఫీజులు కట్టలేక లేదా ఇంకోటి లేక ఎంకరేజ్ చేయలేక ఆ పిల్లల్ని కూలి పనులకు పంపించేయడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు బాగా తగ్గింది నిజం చెప్పాలంటే. అంటే అప్పుడున్న ఆర్థికపరమైన చిక్కుల వల్ల సపోర్ట్స్ లాక్ చేయడం వల్ల అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఏదో చిన్న ఉడతబత్తిగా 1000 రూపాయలతో స్టార్ట్ చేద్దాము, 10th క్లాస్ ఎంకరేజ్ చేద్దామని ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. దానికి తోడు మా ఫాదర్ బాగా చేసేవారు. ఈవెన్ శ్రీరామనగర్ స్కూల్లో కూడా కళావేదిక కానీ చాలా హెచ్ఎంలు బాగా కలిసి వచ్చేవారండి. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటాను, ఆ హెచ్ఎంలు వాళ్ళ ఊరు కాకపోయినా కూడా నేను ఎందుకంటానంటే మన ఊరి మీద మనకు ప్రేమ ఉంటుంది ఎప్పుడు కూడా. నాకు దేవుడి దేవాలకు చాలా మంచి హెచ్ఎంతో మేస్టర్తో పరిచయం జరిగింది. వాళ్ళు చాలా బాగా చేసేవారు, ఎక్కడ అవసరమైతే అక్కడే పెట్టించేవారు. నా చేత చాలా అభిమానంతో చేసే స్కూల్ పిల్లలు కావాలని. అలాగే ఇక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా ఒకసారి ఎలక్షన్ టైంలో అప్పుడు ఇంకా మినిస్టర్ లేదు కదా, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు సుభాష్ గారికి నాకు డిస్కషన్ వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు స్కూల్స్ కోసం చెప్తే ఆయన ఇంకా ఎలక్షన్ జరుగుతూ ఉంది, కానీ ఆయన ఎంత ధీమాగా చెప్పాడంటే, రాము గారు మీరు చెప్పండి స్కూల్కి వైద్య విద్యం కూడా మీరు ఏదంటే అది మేము చెప్పిందని అప్పట్లోనే అన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా బాగా కూడా ఇంకా బాగా మాలాంటి డోనర్ చేసి చాలా గ్రేట్. ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కూడా ఇంకా పెద్ద బడ్జెట్ ఏమన్నా సరే మనస్ఫూర్తిగా మనందరం కలిసి నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఆ ఫండ్ తెప్పించింది కానీ ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఎంత ఎటువంటి మొహమాట లేకుండా ఎప్పుడైనా అడగచ్చండి. అది నేను మనస్ఫూర్తి చెప్తున్నాను కదా, హై స్కూల్ కానీ ఏదైనా కాలేజీ మండలం కూడా మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే ముందే వచ్చే మినిస్టర్ ఇంకా ఎక్కువ చెప్తున్నారండి, అభివృద్ధి చేద్దాం అంటున్నారు. సో పిల్లలకు చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఆధారపడకండి, బాగా చదువుకోండి. పేరెంట్స్ కూడా ముఖ్యంగా నేను చెప్పింది అదే చెప్తాను, పిల్లలు చదివించండి, అబ్బాయిని అమ్మాయిని కూడా చదివించండి. హై స్కూల్ చాలా రెగ్యులర్గా వెళ్తాం ఆ స్కూల్కి. మనం ఎప్పుడు కానీ 1st, 2nd, 3rd అన్ని ర్యాంకులు అమ్మాయిలకు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అడిగి ఎడ్యుకేషన్ ఏమంటే అమ్మాయిలకు వస్తున్నాయి ఏంటంటే అబ్బాయి చదవట్లేదంటే ఆయన మంచి పాయింట్ చెప్పాడు లాస్ట్ ఇయర్. ఏం లేదంటే మీ ఊరు మామూలుగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అండి, చూడండి మన వివక్ష ఎలా ఉందండి, ఇంక్లూడింగ్ మీ యాజ్ గారు అందువల్ల ర్యాంక్ వస్తుంది అమ్మాయిలు కనిపిస్తారు, అబ్బాయిలు ఎక్కడ కనిపిస్తారు వీళ్ళంతానే. పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయం కరెన్సీ రూపేణా 1,22,83,027 రూపాయలు గాను, చిల్లర రూపేణా 4,37,318 రూపాయలు గాను, మొత్తం కలిపి 1,27,20,345 రూపాయలు వచ్చిందని, అలాగే బంగారం 175 గ్రాములు, వెండి 665 గ్రాములు, యుఎస్ఏ కరెన్సీ $332, కువైట్ దినార్స్ 26, ఆస్ట్రేలియా డాలర్స్ 10, యునైటెడ్ అరబ్ ఎలిమెంట్స్ సెంట్రల్ బ్యాంక్ డినార్స్ 5 ఇంకా దేశాల కరెన్సీ వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, వ్రత పురోహితులు, సేవకులు తదితరులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయం కరెన్సీ రూపేణా 1,22,83,027 రూపాయలు గాను, చిల్లర రూపేణా 4,37,318 రూపాయలు గాను, మొత్తం కలిపి 1,27,20,345 రూపాయలు వచ్చిందని, అలాగే బంగారం 175 గ్రాములు, వెండి 665 గ్రాములు, యుఎస్ఏ కరెన్సీ $332, కువైట్ దినార్స్ 26, ఆస్ట్రేలియా డాలర్స్ 10, యునైటెడ్ అరబ్ ఎలిమెంట్స్ సెంట్రల్ బ్యాంక్ డినార్స్ 5 ఇంకా దేశాల కరెన్సీ వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, వ్రత పురోహితులు, సేవకులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఎగువ ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ ముమ్మడివరం నియోజకవర్గంలో కొనసాగుతున్న వరద ఉధృతి ముంపులో మిట్టాడుతున్న ముమ్మడివరం మండలంలోని లంక గ్రామాలు. ముమ్మడివరం మండలంలోని 7 లంక గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని, ఆయా గ్రామాల్లో 2096 మందికి బియ్యం, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేస్తున్నట్లుగా మండల వరదలు ప్రత్యేక అధికారి మదన్ మోహన్ తెలిపారు. ఎక్కువ ప్రభావం ఉన్న లంక, టానీ లంక, గురజాపు లంక, కూన లంక గ్రామాల్లో ప్రజలు రాకపోకలు సాగించేందుకు 11 పడవలను లైఫ్ జాకెట్లతో అందుబాటులో ఉంచామని చెప్పారు. త్రాగునీరు అందించడం, వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత పంట నష్టం అంచనా వేయడం జరుగుతుందని అన్నారు. వరదల కారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, ఏ సమస్య ఎదురైనా తక్షణం జిల్లా కలెక్టర్కు నివేదించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఎగువ ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ ముమ్మడివరం నియోజకవర్గంలో కొనసాగుతున్న వరద ఉధృతి ముంపులో మిట్టాడుతున్న ముమ్మడివరం మండలంలోని లంక గ్రామాలు. ముమ్మడివరం మండలంలోని 7 లంక గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని, ఆయా గ్రామాల్లో 2096 మందికి బియ్యం, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేస్తున్నట్లుగా మండల వరదలు ప్రత్యేక అధికారి మదన్ మోహన్ తెలిపారు. ఎక్కువ ప్రభావం ఉన్న లంక, టానీ లంక, గురజాపు లంక, కూన లంక గ్రామాల్లో ప్రజలు రాకపోకలు సాగించేందుకు 11 పడవలను లైఫ్ జాకెట్లతో అందుబాటులో ఉంచామని చెప్పారు. త్రాగునీరు అందించడం, వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత పంట నష్టం అంచనా వేయడం జరుగుతుందని అన్నారు. వరదల కారణంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, ఏ సమస్య ఎదురైనా తక్షణం జిల్లా కలెక్టర్కు నివేదించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముగ్గురు పిల్లలతో గుర్తిస్తాం. వస్తా వచ్చేస్తే ముందుగానే ఇచ్చారు కదా బియ్యం.
తోడుందా లేకపోతే ఒక బాగు పడతారని అలా తోడుంది కదా తోడుకి ఎగిరిపోతుంది ఎరపడి తోడు మీద తోడు కాదు కదా పక్కన గాళ్ళు ఇలాగే రావద్దు అన్నాడు ఇందాక లాగిల్లో పర్లేదండి వెళ్తుంది కానీ అలా వెళ్ళిపోతుంది ఇక్కడ స్తంభాలు ఉంటాయి కదా సిమెంట్ స్తంభాలు ఏమంటారా ఫోటో చేస్తారు సరిగ్గా నేర్పండి ఇద్దరు ఫోటో డబ్బులు ఇస్తారు నువ్వు కూడా ఎలాగుండు నీళ్ళతో ఉన్నట్టు తోడు అది నా వస్తుంది కదా ఇలాగా ఈరోజు కూడా వెళ్తాము ఎక్కడికి గుర్జాప్లాంట్ ఎలా కూడదు ఇక్కడే బాగుంది అంటే ఇటీవల కురిసిన వర్షాలకి ఈ భద్రాచలం అదేవిధంగా ధవళేశ్వరం నుంచి విడుదల చేసిన నీరు వలన మన ముమ్మడివరం మండలంలో దాదాపు 9 గ్రామాలు వరద నీరు ప్రవేశించింది. కలెక్టర్ గారు నన్ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇక్కడ ముఖ్యంగా మనకు గుర్జాప్లంక, కోనాలంక, లంకాప్రాణ ఈ 3 ఎక్కువగా ప్రభావితమయ్యి
ఈ 3 గ్రామాల్లో కూడా వరద నీరు అంటే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా మిగిలిన గ్రామాలైన ఈ సలాదవారపాలెం, గేదెల్లంక, గాడెల్లంక, చింతావణి రేవు, చింతపల్లంక ఈ గ్రామాల్లో కొద్ది నీరు ప్రవేశించింది. అయినప్పుడు కూడా మొత్తం మీద ఇప్పటి వరకు 2096 మందిని ఈ వరద బాధితులు గుర్తించి వారందరికీ నిన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నిత్యావసరాలైన ఉల్లిపాయలు, బంగాళదుంపలు, నూనె, కందిపప్పు కూడా కేజీ చొప్పున ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు దాదాపు నిత్యావసరాలు ఒక 953 మందికి పంపించడం జరిగింది. మిగిలిన ఒక్కడి మధ్యలో కూర్చొని జరుగుతుంది. అదేవిధంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇంటింటికి కూడా మంచినీరు సురక్షితమైన నీరు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ ప్రజలు అటు ఇటు మూమెంట్ వాళ్ళు అవసరాలు తీర్చుకోవడానికి గాను ఈ ప్రభావిత గ్రామాల్లో 11 బోట్లు పెట్టడం జరిగింది. మరి ప్రతి బోట్లో కూడా 5 లైఫ్ జాకెట్లు, అదేవిధంగా 3 లైఫ్ బాయ్స్ పెట్టి రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఇటువంటి అయినా పాము కాట్లు ఇలాంటి వాటికైనా సంబంధిత అయినా వైద్యం చేయడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఎటువంటి అయినా వైరల్ ఫీవర్స్ లాంటివి వ్యాప్తి చేయకుండా ఈ మెడికల్ క్యాంప్లో 24 గంటల చొప్పున ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా వీళ్ళకి ఇంకా ఏమైనా అవసరమైతే టీచర్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇక్కడ మేము ఉన్నాము. 24 గంటలు కూడా ఇక్కడే నాతో పాటు తహసీల్దార్ గారు, ఎంపీడో గారు, అదేవిధంగా ప్రతి పంచాయతీ కూడా ఒక సచివాలయ టీంతో పాటు టీంకి అధ్యక్షుడిగా ఒక లీడర్గా పంచాయతీ సెక్రటరీ నియమించడం జరిగింది. వారు కూడా వాళ్ళ గ్రామాల్లో కేటాయించిన గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ విధంగా జరిగినా మాకు సమాచారం జరుగుతుంది. తద్వారా కలెక్టర్ గారు కూడా సమాచారం ఇస్తూ నిత్యంగా పర్యవేక్షణ చేస్తున్నాము. కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం, పశు నష్టం లేకుండా తీసుకున్నాం. బట్ అయితే మనకు పంట నష్టం అనేది ఇంకా అసెస్మెంట్ చేయలేదు. వాటర్ పూర్తి తగ్గిన తర్వాత వాటిని కూడా మనం నిర్ధారించి అసెస్మెంట్ చేసి ప్రభుత్వం పంపించడం జరుగుతుంది. సో కలెక్టర్ గారి ఆదేశం ప్రకారాన్ని కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలు. లంకాపుటాని లంక అండి, అలాగే గుర్జాబ్ లంక, లంకాపుటాని లంక, కోణలంక ఈ ఏరియాలో ఏదైతే గత 10-15 రోజుల నుంచి వర్షాలు వరదలో బీభత్సంగా రావడం జరుగుతుంది. ఏదైతే ఈ 10-15 రోజుల నుంచి కూడా ఈ లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో కూడా వరద ముంపులో ఉన్నాయండి. అలాగే ఏదైతే వరద ముంపులో ఉన్నాయో మా ఏరియా అంతా కూడా తాటేకిళ్ళు అయితే మట్టిగోళ్ళ ఇల్లు ఉండడం జరుగుతుంది. ఈ మట్టిగోళ్ళ ఇల్లు కూలిపోతున్నాయి. ఈ మట్టిగోళ్ళ ఇల్లు పక్కాగా గవర్నమెంట్ వారు పట్టించుకుని, ఎమ్మెల్యే గారు, అలాగే మినిస్టర్ గారు, సీఎం గారు కూడా పట్టించుకుని పక్కా ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం గవర్నమెంట్ వారిని. అలాగే ఏదైతే ఈ ముంపులో ఎక్కువ ఉండడం జరిగిందండి, గత గవర్నమెంట్ 2,000 ఇవ్వడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు 3,000 ఇస్తున్నారు. ప్రతి కార్డు వాళ్ళకి వచ్చి 3,000 ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఏదైతే పంట పొలాలు మాత్రం పూర్తిగా డామేజ్ అవ్వండి. ప్రతి ఎకరాకు వచ్చి 35,000 ప్రతి రైతు కోల్పోవడం జరిగిందండి. ఎందుకంటే మళ్ళీ ఈ రైతు కోలుకోవాలంటే, మళ్ళీ ఆ రైతు అదే పొలంలో పంట చేసుకోవాలంటే కనీసం గవర్నమెంటు డబ్బుల రూపంగా సహకరించాలని, ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడాలని, మళ్ళీ రైతు కోలుకోవాలంటే వెంటనే పంట నష్టం డామేజ్ రాసి ప్రతి రైతుని ఆదుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.